మర్రిపాడు సుందరయ్య భవనంలో జక్క వెంకయ్య 6వ వర్ధంతి వేడుకలు. మర్రిపాడు మండలంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జక్క వెంకయ్య 6వ వర్ధంతి వేడుకలు బత్తల రత్నయ్య అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన గురించి ఏలంపాడు ఇమా కాసిం, సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ గౌస్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సయ్యద్ రహమతుల్లా, ఐద్వా నాయకులు గౌరవరం శ్యామలమ్మ, మూలి ప్రమీల గతంలో ఆయనతో ఉన్నప్పుడు ఆయనతో నడిచిన కాలంలో పంచుకున్న తీపి అనుభవాలు నెమరు వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ, జక్కా వెంకయ్య భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే. ఆయన 1985, 1994లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా పనిచేశారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకరు. జక్కా వెంకయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, పుచ్చలపల్లి సుందరయ్య పెద్దమ్మ మనవడు. చిన్నప్పటి నుంచి పుచ్చలపల్లి సుందరయ్య డాక్టర్ రామచంద్రారెడ్డిలతో కలిసి పెరిగారు. దాంతో ఆయన మీద వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చిన్నప్పటి నుంచి మరణించే వరకు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టుగా జీవించారు. సుందరయ్య ప్రేరణతో ఆయనలానే రెడ్డి అనే కుల చిహ్నాన్ని పేరులోంచి తొలగించుకుని వెంకయ్య అయ్యారు. జక్కా వెంకయ్య గారు నెల్లూరు జిల్లా దామరమడుగులో జక్కా రమణయ్య, శంకరమ్మ దంపతులకు 1930 నవంబర్ 3వ తేదీన జన్మించారు. ఆయన రాజకీయ, ఆర్థిక శాస్త్రం, గతి తార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం అనే పుస్తకాలు రాశారు. ఆయన రాసిన రాజకీయ అర్థశాస్త్రం, అదనపు విలువ, శ్రమదోపిడీ అనే పుస్తకాలు విస్తృత పాఠకాదరణ పొందాయి. ఉద్యమకారులకు కరదీపికలుగా ఉపయోగపడ్డాయి. నెల్లూరు జిల్లాలో అక్షరాస్యత, సారా వ్యతిరేక, మత సామరస్యం, భూ పోరాటం లాంటి అనేక ఉద్యమాలు నిర్మించి అనేక మందిని మార్క్సిజం వైపు మొగ్గడానికి కారణమయ్యారు. వ్యవసాయ, కార్మిక ఉద్యమాల్లో, భూ పోరాటాల్లో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. జిల్లాలోనే కాక మర్రిపాడు మండలంలో అల్లంపాడు, ఇసుకపల్లి, పల్లవోలు, పొంగూరు, భీమవరం, డీసీపల్లి, ఏపిలగుంట గ్రామాల్లో భూ పోరాటాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. పేదలకు వేలాది ఎకరాలు భూములు దక్కేందుకు కారణమయ్యారు. సోమశిల హై లెవెల్ కెనాల్ కొరకు పునాది వేసి ఆమరణ దీక్షలు చేపట్టారు, పట్టు సాధించారు. సుందరయ్యలానే అత్యంత నిరాడంబరంగా జీవించారు. ఎమ్మెల్యేగా ఉండి తన నియోజకవర్గంలోనే కాక ఇతర మండలాల్లో కూడా సిపిఎం పార్టీ ఎదుగుదల కోసం ఆ గ్రామాల్లో ఇల్లు లేని వారికి తను కోటలో వచ్చే ఇల్లు ఇప్పించి కట్టించిన గొప్పతనం ఆయనలో ఉంది. సొంతం అంటూ లేకుండా జీవించారు. నెల్లూరులోని సిపిఎం పార్టీ కార్యాలయాన్నే తన నివాసం చేసుకున్నారు. ఆ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో 2 బెంచీలను ఒక చోటకు జరిపి మంచంగా వాడుకొని అక్కడే ఉండేవారు. సొంతంగా తానే వంట చేసుకునేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యమాల చరిత్ర ఉందని చెప్పారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ గౌస్ పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ గౌస్, సిఐటియు సీనియర్ నాయకులు మునగాల సూర్యనారాయణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సయ్యద్ రహమతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య, అల్లంపాడు హిమం కాసిం, సుధాకర్, ఐద్వా నాయకులు గౌరవరం శ్యామ్, ప్రమీల, అంగన్వాడీ సెక్టార్ కార్యదర్శి కె లక్ష్మి, ఆశా వర్కర్, మండల అధ్యక్షులు భారతి, మిడ్ డే మీల్స్ అధ్యక్షులు కార్యదర్శి రాములమ్మ, జమీల, రత్నకుమారి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.